నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం మార్చి 9వ తేదీన చర్చ. ఇకపై వందే మాతరం తప్పనిసరి, హోంశాఖ. స్కూల్లో కాల్పుల కలకలం, 10 మంది మృతి. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై మార్చి 9వ తేదీన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్పీకర్ను తొలగించే తీర్మానంపై చర్చ బడ్జెట్ సమావేశాల రెండో భాగం మొదటి రోజు అయిన మార్చి 9న జరిగే అవకాశం ఉందని లోక్సభ వర్గాలు తెలిపాయి. కాగా విపక్షాల నోటీసు నేపథ్యంలో తనపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన చర్చ పూర్తయ్యేంత వరకు సభకు దూరంగా ఉండాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీకి స్పీకర్ ఓం బిర్లా అవకాశం ఇవ్వలేదని నిలదీసిన 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న స్పీకర్ను తొలగించాలని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్సభ సెక్రటరీకి మంగళవారం కాంగ్రెస్ నోటీసులు అందజేసింది. దీంతో తనపై వచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసును కొట్టివేసే వరకు సభా కార్యకలాపాలకు హాజరు కాకూడదని ఓం బిర్లా నిర్ణయించుకున్నారు. నోటీసును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సభా ప్రధాన కార్యదర్శిని కూడా ఆయన ఆదేశించారని లోక్సభ వర్గాలు తెలిపాయి. జాతీయ గీతం వందే మాతరం ఆలాపన విషయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతంలోని మొత్తం 6 చరణాలను ఇకపై అన్ని అధికారిక కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాడాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నెహ్రూ ప్రభుత్వం సెక్యులర్ అంశాలను కారణంగా చూపి ఈ గీతంలోని చివరి 4 చరణాలను తొలగించింది. అయితే తాజా ఆదేశాల ప్రకారం పూర్తి గీతాన్ని అధికారిక వెర్షన్గా పరిగణించాలని, ఈ పూర్తి గీతం ఆలపించడానికి 3 నిమిషాల 10 సెకండ్ల సమయం పడుతుందని హోంశాఖ తెలియజేసింది. వందే మాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నూతన మార్గదర్శకాలను తీసుకువచ్చారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలోని టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణంలో 6 విద్యార్థులు, సిబ్బంది పాఠశాల లోపలే ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. ఈ దాడులకు పాల్పడిన అనుమానిత దుండగుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు వెల్లడించారు. పాఠశాల సమీపంలోని మరో 2 మృతదేహాలు కనిపించడంతో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. శాంతియుతంగా ఉండే టంబ్లర్ రిడ్జ్ ప్రాంతంలో ఒక్కసారిగా జరిగిన ఈ హింసాకాండతో కెనడా ఉలిక్కిపడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి అనుమానితుడు మరణించడంతో ఎటువంటి ముప్పు లేదని ప్రకటించారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని నటుకుల సూపర్ మార్కెట్ వద్ద ఘరానా మోసం చోటు చేసుకుంది. 2 వ్యక్తులు హ్యుందాయ్ కారులో వచ్చి తాము పెద్దారవీడు మండలం కుంటా సెంటర్లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నామని షాపు యజమాని శ్రీనివాసరావుతో మాటలు కలిపారు. 25,000 విలువైన వంట నూనె కావాలని కోరారు. భారీ మొత్తంలో కొనుగోలు కావడంతో షాపు యజమానికి అనుమానం రాలేదు. షాపులో అంత సరుకు లేకపోవడంతో బయట నుంచి మరికొంత వంట నూనె తెప్పించి అన్నింటినీ వారి కారులో ఎక్కించారు. డబ్బులు ఇవ్వమని అడగగానే ఒక కేటుగాడు ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లిస్తామని అన్నాడు. మీ స్కానర్కి డబ్బులు పోవడం లేదు, ఫోన్పే నెంబర్ ఇవ్వండి అని అడిగాడు. షాపులో పనుల్లో బిజీగా ఉన్న యజమాని డబ్బులు ఫోన్పే కొట్టమని మార్కాపురానికి చెందిన సరుకుల డిస్ట్రిబ్యూటర్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడే మోసానికి తెరలేచింది. ముందే మొబైల్లో ఏర్పాటు చేసుకున్న ఫేక్ ఫోన్పే యాప్ ద్వారా డబ్బులు పంపినట్టు కేటగాళ్లు చూపించారు. డబ్బులు జమ అయినట్టుగా కనిపించే డమ్మీ మెసేజ్ను షాపు యజమానికి చూపించారు. ఇది నిజమైన మెసేజ్ అనుకుని షాపు యజమాని ఆ స్క్రీన్కు ఫోటో కూడా తీశాడు. అంతే నమ్మించి ఒక క్షణం కూడా అక్కడ ఆగకుండా కేటగాళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు మార్కాపురం డిస్ట్రిబ్యూటర్ షాపుకు రావడంతో 25,000 డబ్బులు రసీదు అడిగితే డబ్బుల ఖాతాలో జమ కాలేదని డిస్ట్రిబ్యూటర్ స్పష్టం చేశాడు. దీంతో షాకు గురైన షాపు యజమాని తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే ఎర్రగొండపాలెం ఎస్ఐ చౌడయ్యను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఇక కిరాణం కొట్టే యజమాని శ్రీనివాసరావు ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు కీలకంగా మారాయి. షాపులో వచ్చిన కేటుగాల దృశ్యాలు, వారు ఉపయోగించిన కారు టోల్గేట్ వద్ద కారు కదలికలు అన్ని కెమెరాల్లో నమోదైనటువంటి అంశం. కారు నెంబర్ ప్లేట్పై నల్ల రంగు పూసి ఉండడం సీసీటీవీ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తోంది. అదే రోజు మధ్యాహ్నం 2:30 సమయంలో పెద్దారవీడు మండలం కుంటా సెంటర్లోని అనిత కిరాణం షాపులో కూడా ఇదే తరహా మోసం జరిగింది. 23,000 అయినటువంటి వంట నూనెను ఫేక్ ఫోన్పే ద్వారా మోసం చేసి కేటుగాళ్లు అక్కడి నుంచి పరారయ్యారని షాపు యజమాని చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
గంటలో ఇక్కడ మనకు డౌట్ ఎమ్మడ 10 నిమిషాలు కనుక్కొని త్రిపురాంతరం రూట్ వచ్చిందంట, కనపడక వెళ్ళిపోయిందంట. నందీశ్వరుల పాదయాత్ర నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట సమీపంలోని నల్లమలకు చేరుకుంది. నారాయణపేట నుండి 6వ తేదీన బయలుదేరి 10వ తేదీ సాయంత్రం నల్లమలకు చేరుకున్న నందీశ్వరుల పాదయాత్ర 12వ తేదీ సాయంత్రం వరకు శ్రీశైలం చేరుకుంటామని శివస్వామి లింగప్ప మీడియాకు తెలిపారు. శివయ్యకు మొక్కు తీర్చాలని ఎద్దుల బండితో పాదయాత్ర చేపట్టాను అంటున్న భక్తుడు తాను ఈ 19 సంవత్సరాల నుండి పాదయాత్ర చేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికీ ఎద్దులతో నందీశ్వరులతో పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమస్య రాలేదన్నారు. నందీశ్వరుల పాదయాత్రకు అపురూపమైన స్పందన లభిస్తోంది. రోడ్డు మీద వెళ్లే భక్తులు నందీశ్వరులను దర్శించుకుని సెల్ఫీ ఫోటోలు దిగుతున్నారు. పాలెం దగ్గర ఇక నిన్న నైట్ ఏమో ఇక్కడ మన జిందికుంట దగ్గర అనుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ అవతల మంగనూరు పోవాలనుకున్నాం స్వామి. ఇప్పటికి 4వ రోజు స్వామి, ఇది 5వ రోజు. నేను ఒక రైతును స్వామి. పరమేశ్వరుడు అంటే నాకు చాలా ఇష్టం. శివుడు ఎద్దుల బండితో పోవాలని నాకు ఇష్టపూర్వకంగా నా మనస్ఫూర్తిగా నేను కట్టాను స్వామి. ఎవరు నాకు చెప్పలేదు కట్టమని, నా ఇష్టపూర్వకం నేను కట్టాను దాన్ని. ఎద్దులతో సహా నేను కూడా నడుచుకుంటూ వెళ్తున్నాను స్వామి. నాకు ఫస్ట్ టైం కాబట్టి చాలా నాకు సంతోషం అనిపిస్తుంది స్వామి. ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాం, కానీ ప్రతి దాంట్లో కానీ నన్ను ఇటువంటి ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలే నా జీవితంలో ఇప్పటి వరకు. శివనే ఆ పరమేశ్వరుని దయ వల్ల క్షేమంగా ఆనుంటి నారాయణపేట నుండి ఇక్కడ వరకు క్షేమంగా వచ్చాను శివ. ఇంకా 2 days అయితే నేను దర్శనానికి వెళ్ళిపోతాను శివ. పరమేశ్వరుని దయ మా మీద ఉంది. ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగలేదు మాకు. ఆ నందీశ్వరం కూడా మంచిగా వచ్చాయి, మేము కూడా మంచిగా 45 మంది మంచిగా నడుస్తున్నాం శివ. ఏమి ఇబ్బంది లేదు శివ, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్నాం స్వామి. ఇక ఉదయం లేచి 1 రూపాయలు చూసుకుని నైట్ వరకు దోమలపేట పోవాలనుకున్నాం, రేపు సాయంత్రం వరకు స్వామి. ప్రజల నుండి కూడా మంచి నాకు సపోర్ట్ కూడా చాలామంది ఉన్నారు. భక్తులు చాలా సంతోషకరంగా మాటలతో కాదు, నాకు అసలు చెప్పలేకపోతున్నాం స్వామి ఆ సంతోషాన్ని. ప్రతి ఒక్కరిది చిన్న పెద్ద అనే భావం లేక అందరూ ప్రతి ఒక్కరు నాపై దయ చూపడం వల్ల ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అన్న స్వామి ఎట్లా పోతున్నావు, ఎద్దులు ఎట్లా ఉన్నాయని ప్రతి ఒక్కరు డైలీ ఒక 100 మంది కాల్ చేస్తున్నారు స్వామి. ఎద్దులు ఎట్లున్నాయి, నీవు ఎట్లా వెళ్తున్నారు అని ఒక 100 మంది డైలీ ఈ రోజుకి 5 రోజులే కంటిన్యూ చేస్తున్నారు స్వాములు ప్రతి ఒక్కరు. ఇప్పుడు మా కర్ణాటక అంటే నా రెట్టపట్ల యూత్. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో బోగస్ ఓట్ల గొడవ చోటు చేసుకుంది. 13వ వార్డులో 27 పోలింగ్ స్టేషన్లలో బోగస్ ఓట్లు వేస్తున్నారంటూ ఆరోపణలతో గొడవ ప్రారంభమైంది. ఓటర్ను బయటకు పంపాలంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గొడవ చేస్తున్న అందరినీ పోలీసులు బయటకు నెట్టేశారు. 5 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో 13 వార్డు 1గా గుర్తించారు. మరికొందరు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా అందరినీ బయటకు సిఐ శ్రీనివాస్ బయటకు నెట్టేశారు. नहीं आता पकड़ने के लिए रहे तो बात करने का तरीका रहता बोला साहब मैं बात करने का तरीका रहता क्या बोला मैं सॉरी अरे भाई बहस कर रहे हैं यहां पे ज्यादा बहस नहीं करना लोकेशन है पुलिस स्टेशन है पुलिस लोकेशन है ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మున్సిపాలిటీలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఓటు వేయడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వికలాంగులు, వృద్ధులు, మహిళలు ఓటు వేయడానికి లైన్లో బారులు తీరుతున్నారు. మొట్టమొదటిసారి ఓటు వేయడానికి వచ్చిన యువత ఎంతో ఉత్సాహం చూపారు. కల్లూరు మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినాక మొట్టమొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత మండలం కావడంతో మంత్రి పొంగులేటి ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పవచ్చు. కల్లూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ సబ్ డివిజన్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కల్లూరు అసిస్టెంట్ కమిషనర్ వసుంధర యాదవ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఒంటి గంట కాలం లంచ్ చేసి 1 గంట కాలం
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తి, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో పోలింగ్ జరుగుతోంది. ప్రతి పోలింగ్ స్టేషన్కి 5 అంచెల భద్రత కల్పించారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో రూట్ మొబైల్ ఆఫీసర్స్, స్ట్రైక్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైక్ ఫోర్స్ మరియు జిల్లా స్థాయిలో రిజర్వ్డ్ ఆఫీసర్స్ని నియమించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హుజూర్ నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి ప్రాంతాల్లో మనం ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్కి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్కి 5 అంచెల భద్రతను వ్యవస్థను తీసుకురావడం జరిగింది. పోలింగ్ స్టేషన్లో స్టాటిక్గా ఉండే బందోబస్తు, రూట్ మొబైల్ ఆఫీసర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, అదేవిధంగా జిల్లా స్థాయిలో రిజర్వ్ ఫోర్స్ను పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ని ప్రశాంతంగా కంప్లీట్ చేయడం, అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆర్మ్డ్ ఎస్కార్ట్ తోటి మనకి పోలింగ్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, పోలింగ్ అంతా ఏదైతే కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఉంటుందో అది అంతా కూడా ప్రాపర్ ఎస్కార్ట్ తోటి సూర్యాపేట ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్కి తరలి రావడం జరుగుతుంది. అక్కడ కూడా మనం మంచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినాం. సీసీటీవీ నిఘా సర్వేలెన్స్ ఉంటుంది. అక్కడ కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్కి 2 అడిషనల్ ఎస్పీలు, 4 డిఎస్పీలు, 15 మంది సిఐలు, ఇంకా మిగతా అంతా సిబ్బంది కలిపి సుమారుగా 1250 మంది ఫోర్సు, అదేవిధంగా 2 స్పెషల్ ప్లటూన్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనం జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే చాలా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి బార్లు తీరుతూ ఉన్నారు. జగిత్యాలలో ఎన్నికల సందడి నెలకొంది. పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే సామాన్య పౌరుడిలా క్యూ లైన్లో నిలబడి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు నికార్సైన కాంగ్రెస్ వాదులకు, అవకాశవాదులకు మధ్య పోటీగా మారినట్లు కూడా తెలుస్తోంది. అవకాశవాదులకు ప్రజలు బుద్ధి చెప్పి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పిస్తారని వారు అంటున్నారు. గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసానని, ప్రజలు ఓటు ద్వారా అవకాశవాదులకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అంశంగాన్ని పరిగణిస్తా ప్రజలు, ఓటర్లు గత 4 దశాబ్దాలుగా జగిత్యాల పట్టణం, ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరు కాంగ్రెస్ వారు అనేది పరిగణలోకి తీసుకొని అసలు సిద్ధమైనటువంటి కాంగ్రెస్ అభ్యర్థులకు విజయం పట్టం కల్పిస్తారని నేను భావిస్తున్నాను. జగిత్యాల పట్టణానికి సంబంధించి ఈ మున్సిపల్ ఎన్నిక ప్రత్యేకించి ఒరిజినల్ కాంగ్రెస్, అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు అవకాశవాదులకు పోటీగా నేను భావిస్తాను. తప్పకుండా ఇది కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మాభిమానం, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక అంశంగా పరిగణిస్తా ప్రజలు, ఓటర్లు గత 4 దశాబ్దాలుగా జగిత్యాల పట్టణం, ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరు కాంగ్రెస్ వారు అనేది పరిగణలోకి తీసుకొని అసలు సిద్ధమైనటువంటి కాంగ్రెస్ అభ్యర్థులకు విజయం కల్పిస్తారని నేను భావిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఐజా, శాంతినగర్, అల్లంపూర్ గద్వాల మున్సిపాలిటీలలో 2వ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. 4 మున్సిపాలిటీ కేంద్రాలలో 77 వార్డులకు గాను 189 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 375 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక జిల్లా కేంద్రంలో 37 వార్డులకు గాను 160 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం, మార్చి 9వ తేదీన చర్చ.
ఇకపై వందే మాతరం తప్పనిసరి హోంశాఖ. స్కూల్లో కాల్పుల కలకలం, 10 మంది మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.